శాస్త్రపరంగా చూస్తే వైద్యపరంగా ఒక గొర్రె సంవత్సరానికి ఇంకొక గొర్రెకి జన్మనిస్తుంది. ఒక సంవత్సరం తర్వాత 5 నెలలు దాని కాన్పు సమయం, మొత్తం మీద సంవత్సరానికి ఒక గొర్రె పిల్ల పడుతుంది. అంటే మామగారి మందను యాకోబు కాస్తుండగా యాకోబుకి ఒక 1000 గొర్రెలు ఇచ్చారనుకోండి. 1000 గొర్రెల్లో ఖచ్చితంగా మగవి కొన్ని పోను, ఆడ గొర్రెలు ఒక 700 అనుకున్న సంవత్సరం మీద ఏ ప్రకారంగా చూసినా ఆయనకు ఒక 500 గొర్రెలు వచ్చేసి ఉంటాయి. ఎందుకంటే 500 గొర్రెలు ఖచ్చితంగా సంవత్సరానికి 700 అని లెక్కలో ఒక 500 గొర్రెలైనా ఆయనకు వచ్చి ఉంటాయి ఒక్క సంవత్సరంలోనే. రెండవ సంవత్సరంలో ఈ 500 గొర్రెలకి ఇంకొక 500 గొర్రెలు, ఆ 1000 గొర్రెల నుంచి ఇంకొక 500 గొర్రెలు, ఒక 1000 వచ్చేసి ఉంటాయి. మూడవ సంవత్సరం కల్లా 1500 గొర్రెల పైన ఆయనకు వచ్చేసి ఉంటాయి. ఇక 1500 గొర్రెలు ఆయనకు వచ్చిన తర్వాత మామగారి మందతో ఆయనకు పని లేదు, ఎందుకంటే ఆయన అదే పని కదా. ఇక 1500 నుంచి 1500 వస్తానే ఉంటాయి, 500 నుంచి ఇంకొక 500 వస్తాయి, దాని నుంచి ఇంకొక 500 వస్తాయి. అలా ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోయి ఉంటుంది. ఒక్క 4, 5, 6 సంవత్సరాల్లోనే యాకోబు జీవితం పూర్తిగా టర్న్ అయిపోయింది. విపరీతమైన ఆస్తి సంపాదించాడు. ఆయన పని అది, గొర్రెలు కాయటం ఆయనకు బాగా తెలుసు. విపరీతమైన ఆస్తిపాస్తులు సంపాదించాడు. సో యాకోబు దేవుని దగ్గర అడిగే ఆశీర్వాదం డబ్బు మాత్రం కాదు. మరి ఏం కావాలి నీకు? ఆశీర్వాదం అంటున్నాడు. జన్మ హక్కు ఉంది, తండ్రి దీవెన ఉంది, కానీ అతను ప్రత్యేకమైన వ్యక్తి యాకోబు. గ్రహించండి ప్రభునందు ప్రియులారా, కొంచెం తృప్తి పడేవాడు కాదు, అది మాత్రం మనం అర్థం చేసుకోవాలి. యాకోబుకి కొంచెం తృప్తి కలిగించదు. అతను దేవుని దగ్గర ఉన్న ప్రతి ఆశీర్వాదం, భూమి మీద ఒక నరుడు ఎలాంటి ఆశీర్వాదం సంపాదించుకోగలడో అలాంటి ఆశీర్వాదం సంపాదించుకునేదాకా పెనుగులాడాడు. తండ్రి దగ్గర తెచ్చుకున్నాడు, అన్న దగ్గర తెచ్చుకున్నాడు, మావ దగ్గర తెచ్చుకున్నాడు, మందలై తెచ్చుకున్నాడు. దేవుని దగ్గర కూడా ఏం తెచ్చుకోవచ్చు అది కూడా తెచ్చేసుకున్నాడు. ఆ స్థాయిలో ఆయన దీవెని తెచ్చుకున్నాడు. అయితే ఉదయకాల సమయం అయినప్పుడు అప్పుడు ఆ దూత ఎవరైతే ఆయనతో పెనుగులాడాడో ఆ నరుడు, అతని పేరు అడిగితే యాకోబు అన్నాడు. అంటే మొదటిసారిగా తన పేరు తాను చెప్పుకునే ఒక స్థితికి వచ్చాడు యాకోబు. అప్పుడు నీ పేరు ఇక మీదట ఇజ్రాయేలే కానీ దేవుడు పేరు మార్చారు. ప్రార్థన అతని నడక మార్చింది, అతని పేరు మార్చింది, అతని శత్రువులను మార్చింది, అతని భవిష్యత్తు మార్చింది, అతని చరిత్రను కూడా మార్చేసింది. ఆ ఒక్క రాత్రి ప్రార్థన ఇన్నిటిని మార్చేసింది. ఆ మార్పు ప్రపంచానికే ఉపయోగపడింది. అంటే ప్రపంచమే మారిపోయింది యాకోబు రాత్రి చేసిన ప్రార్థన వల్ల. అలాంటి ప్రార్థన చేశాడు ఆయన. అందుకనే దేవుడు నేను యాకోబు దేవుడిని చెప్పుకుంటారు. సో అలాగే యాకోబు ప్రార్థన చేసి తెల్లారిన తర్వాత ఇంకా దేవుడు ఆశీర్వాదం ఇచ్చారు కనుక అన్న మనసు మారింది, మనసు కరిగిపోయింది. తర్వాత అన్నగారు తమ్ముడు సమాధాన పడ్డారు.